హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచింత్య అగస్త్యతో అమ్మ. ఇది అచింత్య క్రికెట్ మ్యాచ్ అండర్ 11. అచ్చుకి అంత అనుభవం లేదు, మిగతా వాళ్ళందరికీ మంచి ప్రాక్టీస్ ఉంది, 3 to 4 years అలాగా. అచ్చుకైతే జస్ట్ 8 months అవుతుంది. ఒక మ్యాచ్ ఇంకొక దగ్గర ఆడున్నాడు లాస్ట్ టైము. అప్పుడైతే అసలు ఏమీ తెలియదు, ఇప్పుడన్నా కొంచెం ఫేస్ చేయడం అంతా వస్తుంది. ఎప్పుడు ఇంట్లో ట్రై చేస్తూనే ఉంటాడు. ఇదంతా అచింత్య బ్యాచ్ అనమాట. అందరూ బాగానే ఆడారు, చిన్నపిల్లలైనా సరే. అంటే వీళ్ళందరూ 7, 8 అలా ఉన్నారు. ఇదిగోండి, ఇదే బ్యాచ్. ఆపోజిట్ టీం కొంచెం పెద్దగా ఉన్నారు, బట్ వీళ్ళేం తక్కువ కాదు. బాగా అంటే ప్రాక్టీస్ ఉంది కాబట్టి బాగా ఆడారు. ఫైనల్గా అయితే గెలవలేదు, బట్ మంచి ఎక్స్పీరియన్స్. అచ్చు చాలా నేర్చుకున్నాడు. అంటే కొన్ని రావు కదా, సో ఇలాగా కొన్ని మ్యాచెస్కి వెళ్ళాలి. అసలు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలంటే, వీళ్ళు క్రికెటర్సే అంటే పెద్దవాళ్ళు క్రికెట్లో ఎలాగా బిహేవ్ చేస్తారో అదే యాటిట్యూడ్ ఉంది అందరికీ. ఇంకా చింత్యాకి అంత యాటిట్యూడ్ రాలేదు. అంటే వీళ్ళందరూ ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని మాట్లాడడం, అరే వీళ్ళు 7, 8 years పిల్లలేనా? నాకే భయం వేస్తుంది వీళ్ళని చూస్తుంటే. అంటే ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారు, అసలు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ ఒకరికొకరు చెప్పుకోవడం కానీ, మేము రీసెంట్గానే అంటే అచ్చుని ఇట్లా అంతా జాయిన్ చేసాం కాబట్టి వాడికి ఇవంతా ఎక్కువ రాదు. వాడు కొంచెం భయపడుతున్నాడని అనిపిస్తుంది, కానీ ఫస్ట్ మ్యాచ్లో చాలా తెలిసేది. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి కొంచెం అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఆ కాన్ఫిడెన్సే మేబీ వీళ్ళకి. అదిగోండి ఫస్ట్ మ్యాచ్ మా అచ్చు ఫీల్డింగ్లో ఉన్నాడు. తర్వాత ఇదిగోండి ఇంకా బౌలింగ్కి వచ్చాడు. బౌలింగ్ బాగా వేసాడు, పర్లేదు అనిపించింది. అంటే ఇంట్లో ఎక్కువ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, మొత్తం ఆల్రౌండర్ అవ్వాలన్నట్టు చేస్తుంటాడు, కానీ అన్నీ చేస్తుంటాడు. ఫీల్డింగ్ ఒక్కటి ఇంట్లో అయితే కుదరదు, కానీ చిన్నిళ్ళు కాబట్టి బౌలింగ్ తలుపులకి అన్నిటికీ వేసి కొట్టుకుంటూ ఉంటాడు. ఇంకా పొద్దుగూకులు అదే పని అసలు. అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం బ్యాటింగ్ టెక్నిక్స్ అదంతా నేర్చుకుంటున్నాడు. ప్రతి బాల్ అవుట్ చేయాలనే ట్రై చేస్తాడు. ఇంట్లో అయితే ఎట్లా అయినా మా పిల్లోడిని చూస్తే ఒక సామెత గుర్తొస్తుంది, ఇంట్లో పులి వీధిలో పిల్లి అనేసి. బయట చాలా సైలెంట్ ఉంటాడు. ఏం రా నాన్న, ఇంట్లో బాగా మాట్లాడతావు కదా, అలాగే మాట్లాడమ్మా అని చెప్తాం. ఇదిగోండి సెకండ్ మ్యాచ్లో వచ్చింది ఛాన్స్. సో దాన్ని పర్లేదు బాగానే అటెంప్ట్ చేశాడు అనిపించింది నాకైతే. అంటే నాకు రాదు కాబట్టి. వాళ్ళ డాడీ కూడా అప్రిషియేట్ చేశాడు, బాగా ఆడాడు అనేసి. నేనైతే హ్యాపీ అనమాట. అంటే వాడి సొంత పట్టుదలతో చాలా టెక్నిక్స్ నేర్చుకున్నాడు కోచింగ్కి వెళ్ళేదానికన్నా కూడా. అంటే పొజిషన్ పెట్టుకోవడం, మార్క్ చేసుకోవడం, డిఫెన్స్ చేయడం ట్రై చేస్తున్నాడు. ఇంకా స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు చింత్యాకి. అంటే ఫుడ్లో ఇంకా స్ట్రెంగ్త్ అవ్వాలి అని వాళ్ళ కోచ్లు అందరూ చెప్తున్నారు. ట్రై చేస్తున్నాము. అంటే ఒక పక్క స్కూలు దూరమే, కోచింగ్స్ దూరమే, అందువల్ల ఎక్కువ టైం అయితే కుదరట్లేదు. సో ఇది మ్యాచ్ నాకు నచ్చింది. అంటే అచ్చు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అన్న ఇది వచ్చింది, సో తీసుకెళ్ళాలి అని అనిపించింది. ఇందులో అచ్చు కొన్ని నేర్చుకున్నాడు అని గట్టిగా అనుకున్నాము. తర్వాత అడిగాను కూడా, ఏమైనా నేర్చుకున్నావా అని. మమ్మీ అది ఇది అని చెప్తారు. అంటే నాకేం రాదు కాబట్టి నా దగ్గర ఇంకొంచెం ఎక్కువ చెప్తారనమాట. మ్యాచ్ బాగా ఇంట్రెస్టింగ్గా జరిగింది, కానీ ఆపోజిట్ టీం కొంచెం అంటే ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ప్రాక్టీసు మా వాళ్ళు ఓడిపోయారు. కానీ ఇట్స్ ఓకే, వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. వాళ్ళ ఏజ్కి వచ్చేసరికి వీళ్ళు అలాగే ఉంటారేమో, ఇంకా బాగుంటారేమో అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. అయితే పిల్లలు మామూలు యాటిట్యూడ్ కాదు అసలు, వేరే లెవెల్ ఉంది. నేనే స్టన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సపోర్ట్ చేయండి మా అచ్చుకు కూడా.